హలో మై డియర్ గ్రాటిట్యూడ్ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్. ఈరోజు నాతో పాటు కొన్ని లక్షల మంది జీవితాలని బాగా ప్రభావితం చేసినటువంటి అత్యంత అద్భుతమైన కవిత్వం గురించి తెలుసుకోబోతున్నాం. ఆ కవిత్వానికి కొన్ని లక్షల సార్లు కృతజ్ఞతలు చెప్పుకున్న తక్కువే. అటువంటి అద్భుతమైన కవిత్వం గురించి నేను ఈరోజు చెప్పబోతున్నాను. కుదిరితే పరిగెత్తు, లేకపోతే నడు, అది చేతకపోతే పాకుతూ పో, అంతేగాని ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు. ఉద్యోగం రాలేదని, వ్యాపారం దెబ్బతిందని, స్నేహితుడు ఒకడు మోసం చేశాడని, ప్రేమించిన వాళ్ళు వదిలి వెళ్ళిపోయారని అలాగే ఉండిపోతే ఎలా? ఈ దేహానికి తప్ప దాహానికి పనికిరని ఈ సముద్రపు కెరటాలు ఎగిసి ఎగిసి పడుతుంటే తలుచుకుంటే నీ తలరాత ఇంతే అన్న వాళ్ళు కూడా నీ ముందు తల దించుకునేది చేయగలిగే సత్తా అనేది. అలాంటిది ఇప్పుడు వచ్చిన ఆకాస్త కష్టానికి తలం చేస్తే ఎలా? ఈ సృష్టిలో చలనం ఉన్నది ఏది ఆగిపోవడానికి వీలేదు. పారే నది, వీచే గాలి, ఊగే చెట్టు, ఉదయించే సూర్యుడు, అనుకున్నది సాధించాలని నీలో కసికసిగా ప్రవహిస్తుంది. ఆ రక్తంతో సహా ఏది ఆగిపోవడానికి వీల్లేదు. లే, బయలుదేరు. నిన్ను కదలనివ్వకుండా చేసిన మానసిక బాధల సంఖ్యలో తెంచేసుకో. పడ్డ చోటు నుండే పరుగు మొదలుపెట్టు. నువ్వు పడుకునే పరుపు నుండి చీతరించుకోకముందు నీ బద్ధకాన్ని వదిలే. నీ అద్దం నిన్ను ప్రశ్నించకముందే నీ సమాధానం వెతుక్కో. నీ నీడ నిన్ను వదిలివేయకముందే వెలుతురులోకి వచ్చే. మళ్ళీ చెప్తున్నా, కన్నీరు కారిస్తే కాదు, చెమట చుక్క చిందిస్తేనే చరిత్రను రాయగలవని తెలుసుకో. ఇవి చదివితే పదాలు, ఆచరిస్తే అస్త్రాలు. థ్యాంక్ యూ సో మచ్.